తేజ టీవీ న్యూస్ ఈరోజు 18 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గతంలో కూడా ఇక్కడ నేను పోటీ చేశాను. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పింఛన్ల విషయము, షాదీ ముబారక్ ఇవన్నీ కూడా గతంలో చాలా వరకు మాకు జరిగినాయి. ఇప్పుడు కూడా మాకేందంటే మా 18వ వార్డు వస్తే అంత వీకర్ సెక్షను, పొద్దున లేస్తే అంతా కూలీనాలకు పోతారు. ఉద్యోగాల కోసం కనీసం అంటే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఉద్యోగాలు అన్నది ఏవి లేవు. పాపం కాయ కష్టం చేసుకొని బతారు మా 18 వార్డుల ప్రజలు. ఇక్కడ మెయిన్ సమస్య ఏంటంటే చాలామందికి ఇండ్లు లేవు. మేము ఇండ్ల కోసం కూడా చాలాసార్లు మేము అడిగినాము. ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా ఎన్నో హామీలు ఇచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ పరిపాలన 2.5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇండ్లు, తర్వాత 2500 మహిళకి ఇస్తానన్నారు, దీపం పథకం అన్నారు. ఏ పథకాలు కూడా మా ప్రజలకు, మా వార్డు ప్రజలకు ఏమీ రాలేదు. 2.5 సంవత్సరాల నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఖర్చు పెట్టి ఇక్కడ మా ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. మేము ఇప్పుడు మా ప్రజల కోసం కావాల్సిన ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్లకు నిరుద్యోగ విషయంలో కానీ, తర్వాత ఇక్కడ ఉన్న డెవలప్ విషయంలో కానీ వాళ్ళ వెన్నంటూ నేను ఉండి నన్ను ఆశీర్వదిస్తున్న నా ప్రజలు నా వార్డులో కాబట్టి వాళ్ళు ఎన్నంటూ ఉండి వాళ్ళ కోసం నేను గవర్నమెంట్తో కొట్లాడైనా నేను ముందుండి వాళ్ళకు సేవ చేస్తానని చెప్పేసి నేను 18వ వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థిగా అందేశంకర్ అని నేను పోటీ చేస్తున్నా. ఇక్కడ 18వ వార్డు ఆర్బీనగర్, సంజీవనగర్ 2 కలిసి కమాండింగ్ ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. కారు గుర్తుకు ఓటేసి మంచి మేయర్తో గెలిపించాలని చెప్పేసి ప్రజలను ఆశిస్తున్నా.